అందరికీ నమస్తే అండి. కుక్కతోక వంకర ఈ ఎదవల బుద్ధి ఇంకా మారదు. ఆ పంచప్రభాకర్ గాడు, ఆ ప్రదీప్ గాడు, ఆ బోరిగడ్డి గాడు, ఆ శ్రీరెడ్డి ఈ ఎదవలు ఓడిపోగానే గొక్కెట్టి ఏడ్చేసారు. మామూలుగా ఏడవల. ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి అడ్డంగా దొరికేసాడు ఫర్నిచర్ దొంగతనం చేసి. అది జీర్ణించుకోలేకపోతున్నారు వాళ్ళు. అది జీర్ణించుకోలేక మళ్ళీ మొదలెట్టారు బూతులు. ఇంకా లకారాలో వాడేదవా ఈడేదవా. మేము గతంలో అనేక సార్లు చెప్పాం, ఒరే మీ నోటి దోవ తగ్గించుకుంటే మీరు ఎంత పొదుపుగా మాట్లాడితే అంత మర్యాద మేము జగన్మోహన్ రెడ్డికి ఇస్తాం. మీరు నోటి దోలతో ఏది పడితే అది మాట్లాడితే మేము కూడా మిమ్మల్ని అనం, జగన్మోహన్ రెడ్డిని అంటాం ఖచ్చితంగా. మీరు లకారాలతో సంబోధిస్తే మేము కూడా లకారాలతో సంబోధించాల్సి వచ్చింది. బాగా గుర్తుపెట్టుకో. మేము అది కోరుకుంటా. మీరు అధికారంలో ఉన్నంతసేపు రాజకీయాలను బూతు చేసేసారు. మంత్రులు అదే భాష, కార్యకర్తలు అదే భాష, ఎవడు మాట్లాడినా అయ్యే బూతులు. రాష్ట్ర ప్రజలు మిమ్మల్ని అసహించుకున్నారు. ఈ ఎదవల చేతిలో అధికారం ఉంటే రాష్ట్రాన్ని నాశనం చేస్తారా, అందరూ అమలాకల బూతులు మాట్లాడుకోవాలి అని చెప్పి అమలాకల బూతులు మాట్లాడుకోవాలి. ఈ ఎదవలను ఖచ్చితంగా ఇంటికి పంపించాలని చెప్పి ఇంటికి పంపించారు. అయినా కానీ మీ బుద్ధులు మారలా. మళ్ళీ అదే పందా. ఒకసారి పనికి మళ్ళీ అది ఏం మాట్లాడుతున్నాడు వినిపిస్తాను చూడండి. లోపరుచుకొని ఏదో మొత్తానికి ఆంధ్రప్రదేశ్లో కూడా, ఆంధ్రప్రదేశ్ కాకుండా తెలంగాణలో కూడా మనం అడుగు పెట్టాలని ఆలోచించి మొదటికే మోసం వచ్చి కరకట్ట కుంపకు పారిపోయిన దొంగ వెధవా. ఎదవా సిగ్గు తెచ్చుకో. ఇకనైనా ఇలాంటి మాటలు మాట్లాడితేనే మీ నాయకుడి పైన ఉన్న కొద్దో గొప్ప గౌరవం ఏదైతే మేము మాట్లాడుతున్నామో జగన్మోహన్ రెడ్డి గారు అని ఎక్కువగా సంబోధించాం. అప్పుడప్పుడు కనీసం ఏకవచనం జగన్ రెడ్డి అని కనుక పిలుస్తాం. అది కూడా ఒకంత మర్యాదే. మేము మాట్లాడాలనుకుంటే నిమిషాలు పట్టదు. కానీ అధికారం ఉందని చెప్పేసి విర్రవీగిపోకూడదు. నేను జగన్మోహన్ రెడ్డికి ఇచ్చే చిన్న సలహా ఏంటంటే, ఎప్పటికైనా ఇలాంటి కుక్కలను అదుపులో పెట్టు. నిన్ను పాతాళానికి తొక్కేసింది వీళ్ళు ఆ కొడాలని, ఆ రోజా, లేదంటే కొంతమంది ఉన్నారు వాళ్ళు, వీళ్ళ మాట్లాడిన భాషే నిన్ను సగం పాతాళానికి తొక్కేసింది. ఈ ఎదవలు మళ్ళీ రెచ్చిపోతున్నారు. వీళ్ళని కట్టడి చేయాల్సిన బాధ్యత నీదే. వాళ్ళని అలాగే వదిలేస్తే వాళ్ళ మూలంగా అనవసరంగా నువ్వు కూడా తిట్లు తింటావు. ఎందుకంటే అందరూ వాడినే తిట్టరుగా. వాడు ఇంకా మాట్లాడుతున్నాడు పెద్ద పెద్ద మాటలు, లకారాలతో సంబోధించి. అది కూడా వినిపిస్తాను చూడండి. అది 2 years నీ మీద కావాలని కోడెల శివప్రసాద్ ఎగ్జాంపుల్ గా తీసుకొని నిన్ను నిందించడానికి చెత్త నా కొడుకులు ఈ రోజు నీ మీద. మేము కూడా అలాగే అనొచ్చు. చంద్రబాబు నాయుడు గారిని మానసికంగా హింసించడానికి లేనిపోని ఆరోపణలు ఆయన పైన పెట్టి, అక్రమ కేసులు పెట్టి, లోపలేసిన కొడుకు అన్నావు అనుకో, చాలా చండాలంగా ఉంటుంది. బాగోతు. రాజకీయాల్లో ఈ పని చేయవు. విమర్శ ఎప్పుడు విమర్శగా ఉండాలి, వినసొంపుగా ఉండాలి, 10 మంది చూసే విధంగా ఉండాలి. గతంలో మేము కూడా మాట్లాడేమో, ఇవాళ పెద్ద పెద్ద మాటలు మాట్లాడుతున్నాను. కానీ గతంలో నేను కూడా మాట్లాడాను. ఎందుకు మాట్లాడానంటే, మీరు మాట్లాడిన భాష ఏదైతే ఉందో, కొడాలని కానీ, రోజా కానీ, నువ్వు కానీ, లేదంటే బోరిగడ్డ గారు కానీ, ఇంకా కొంతమంది బోకేతలు ఉన్న వాళ్ళు కానీ, వాళ్ళు మాట్లాడినప్పుడు ఖచ్చితంగా అదే భాషలో చెప్తేనే వాళ్ళకి అర్థమవుద్ది. ఎందుకంటే అధికారంలో ఉన్నారు కాబట్టి విరవీగిపోయారు. వాళ్ళకి ఆ భాషలో చెప్తేనే అర్థం అవుద్దని చెప్పేసి అని ఖచ్చితంగా మాట్లాడరు. ఇవాళ అలా మాట్లాడదలుచుకోవాలా, మళ్ళీ అదే పందాకి వెళ్ళదలుచుకోవాలా. జగన్మోహన్ రెడ్డికి మళ్ళీ చెప్తున్నాను, నువ్వు ఇలాంటి కుక్కలను అదుపులో పెట్టుకుంటే నీకేం మంచిది. అధికారంలో ఉండి అధికారం లేకపోయినా ఈ బూతులే కావాలి మనకి, బూతులే తిట్టుకుందాం అంటే అది నీకే నష్టం. అది దరిద్రపేదవాళ్ళు. మరి డాక్టర్లు ఎలా అయిపోయారో మాకు అర్థం కావట్లా. పైగా ఎదవలు డాక్టర్లు, అమెరికాలో డాక్టర్లు. ఎరా కొడక అన్నావు అనుకు నిన్ను. గత 5 ఏళ్ల కాలంలో మీరు చేసిన ఆరోపణలు, మీరు పెట్టిన కేసులు అన్నీ ఫేకే. అప్పుడు మిమ్మల్ని ఏమన్నా కొడక అనాలా, అంతకుమించి పెద్ద పదవి ఏమన్నా వాడాలా? ఏ ఒక్కటి నిరూపించలేకపోయారు కదా. నువ్వేం తక్కువడు కాదు కదా, నువ్వు అన్ని అబద్ధాలు కదా మాట్లాడింది. ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి మీద అసత్య ప్రచారాలు ఏం చేయట్లా. ఉన్నదే ఫర్నిచర్ ఉందా లేదా, జగన్మోహన్ రెడ్డి కొంపలో ఫర్నిచర్ ఉందా లేదా, సచివాలయంలో ఉండాల్సిన ఫర్నిచరు జగన్ రెడ్డి కొంపలో ఉందా లేదా, తన సొంత ఇంటికి ప్రభుత్వ సొమ్ముతో కిటికీలు, కమోడ్లు, బాత్రూములు కోట్ల రూపాయలు తినేసాడా లేదా? అన్ని జీవులతో సహా ఆధారాలతో ఉన్నాయి కదా. మరి ఇప్పుడు ఎవరిని లంకొడక అనాలి? నిన్న నువ్వు అవమానించే నాయకున్నా
మీరు ఎక్కడో చూసుకుంటే వాడినే అనాలి కదా. వాడు ఒక ఎదవానో వాడు ఒక లంకొడకానో ఇంకోటి కూడా మేము కూడా అనొచ్చు కదా. గతంలో అలా ఉండదురా. నువ్వేమనుకుంటున్నావు అంటే నేను ఎక్కడో అమెరికాలో ఉన్నాను కదా, నేను ఇప్పుడు చంద్రబాబు నాయుడు నేను బూతులైనా తిట్టేయచ్చు, ఏమి ఇబ్బంది లేదని చెప్పని అనుకుంటున్నావేమో. కానీ మీరు ఇప్పుడు అధికారంలో లేరు కదా. నీ పని ఏదైనా కేసులు పెట్టి ఏముందో లుకౌట్ నోటీసులు ఇచ్చి తీసుకొచ్చేస్తే అయిపోయాయి. కంగారు పడు, మాకు గతంలో అలాగ ఉండదు. ప్లస్ ఇంకోటి కూడా చెప్తున్నా, నువ్వేదో చంద్రబాబు నాయుడు గారిని తిట్టేస్తున్నాను చెప్పని అనుకుంటున్నావు. అది తిరిగి నిన్ను తిట్టాం. మేము చెప్తున్నాను కదా, జగన్మోహన్ రెడ్డిని తిడతాం ఖచ్చితంగా. నేను తిట్టకపోయినా కానీ ఖచ్చితంగా తిట్టేవాళ్ళు జగన్మోహన్ రెడ్డినే తిడతారు. నీలాంటి యదవంలో పెంచి పోషించినందుకు జగన్మోహన్ రెడ్డి కూడా తిట్లు తినాలి. నువ్వు నోరు జారుతావంటే, నువ్వు నోరు జారి ఎలాగా మాట్లాడితే ఖచ్చితంగా అదే జరుగుతుంది. నేను జగన్మోహన్ రెడ్డి గారికి కూడా చెప్తున్నా, అలాంటి పనికిమాల పోరంబోకి యదవల్ని దూరంగా పెట్టండి మీ పార్టీకి. అది మీకు చాలా పెద్ద నష్టం. అది వాడు అలాగే రెచ్చిపోతూ ఉంటే ఖచ్చితంగా మాట్లాడే వ్యక్తులు అయితే మాట్లాడతారు కదా, మిమ్మల్ని ఉద్దేశించి కూడా అంటారు కదా. సో మీరు ఎందుకు అలా మాట లంకొడుకులు ఎదవలో పనికిమాల ఎదవలో అనే మాట మీరెందుకు కాయాలా? లేదు వాళ్ళ వెనకాల కూడా మేమే ఉన్నామో మేమే మాట్లాడిపిస్తున్నామంటే కనుక ఎవడు చేసేది ఏమీ లేదు. వాళ్ళు ఎలా మాట్లాడితే మిగిలిన వ్యక్తులు కూడా అలాగే మాట్లాడతారు. సో మేము మాట్లాడదలుచుకోవాలి. ఫస్ట్ గత 5 ఏళ్ల కాలం పాటు మీరు మాట్లాడిన భాష మేము మాట్లాడదలుచుకోవాలా. ప్రజలకు వివరించే ప్రయత్నం చేద్దాం. ఏదైనా విషయ పరిజ్ఞానం ఉంటే దాని మీద మాట్లాడదాం, లేదంటే లేదు. నీకు మళ్ళీ మళ్ళీ చెప్తున్నారా పంచప్రభాకర్గా, సైలెంట్గా మాట్లాడతాం, కూల్గా మాట్లాడతాం అని చెప్పేసి అనుకో. మాకు అర్థమైందా? పేడు మూత పగిలిపోద్ది ఎక్కువ మాట్లాడతావు నువ్వు ఇలాగే పెద్ద పెద్ద మాటలు మాట్లాడితే నీ మూత పగిలిపోతాయి. ప్రతి పోరంబోకి ఎదవకి ఇది ఒక అలవాటు అయిపోయింది. అమెరికాలో ఉండడం, వేరే దేశాల్లో ఉండడం, పెద్ద పెద్ద మాటలు మాట్లాడడం. నీకు దమ్ముంటే ఇండియాకి వచ్చి మాట్లాడరా. ఇవే మాటలో నువ్వు ఇండియాకి వచ్చి మాట్లాడి మేము ఒప్పుకుంటాం. ఆ దమ్ము లేదు మనకి, మనం మాట్లాడలేము అలాగే. భయం ఎదవలకి. పానికి మళ్ళీ పోరంబోకి ఎదవలారా, ఇలాంటి ఎదవలతో రాజకీయం చేసేవని అనాలి అసలు. జగన్మోహన్ రెడ్డి మళ్ళీ చెప్తున్నా, ముందు ఆ శ్రీరెడ్డిని, ఈ బోకేదవని, ఆ చింతా ప్రదీప్ కానీ ఆ ముగ్గురిని దూరంగా పెట్టు. అది నీకు మంచిది. లేదంటే అనవసరంగా వాళ్ళ వల్ల నువ్వు కూడా తిట్లు తింటావు. అది నీకు మంచిది కాదు, రాజకీయాలకు కూడా మంచిది కాదు. పరమ చెత్త చేసి పెట్టాడు ఇప్పుడు దాకా చాలు, ఇంకా చేసిన బట్టికి చాలు. ఇంతకన్నా ఎక్కువ మాట్లాడంటే ఈజీగా మాట్లాడచ్చు. బొక్క ఏముంది ఎరా పేడుమూతి ఎక్కువ మాట్లాడవా. ఇంతకన్నా ఎక్కువ మాట్లాడంటే ఈజీగా మాట్లాడచ్చు. బొక్క ఏముంది ఎరా పేడుమూతి ఎక్కువ మాట్లాడవా.